నేను చిప్పు పోయిందన్నా అనే దగ్గర నుంచి నాకు అదొక ఛాలెంజ్ అయిపోయింది. అంటే అప్పటిదాకా చేసిన దాన్ని నేను దాన్ని మ్యాచ్ అంటే దగ్గర దగ్గర నేను ఒక 20 టేక్స్ తీసుకున్నా. అది ఎక్కడ ఓన్లీ ఇంత రవ్వ కూడా లేదా అనేది. అది ఇప్పుడు థియేటర్ నాకు ఆ రోజు అనిపించింది అసలు ఇందులో ఏం తేడా ఉంది ఇంత రవ్వ అనే దాంట్లో. లేదు ఆనంద్ నువ్వు అది కాదు, కరెక్ట్ కాదని దగ్గర దగ్గర ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు అవ్వలేదు, షార్ట్ అవ్వలేదు. అండ్ నాకు ఆ రోజు ఎందుకో కొంచెం లెగ్ పెయిన్ బాగుండే. సో మార్నింగ్ అంతా బాగానే చేసినా కానీ కొంచెం తేడా కొట్టేసింది నాకు. నేను అనుకుంటుండే ఇన్ని షాట్లు ఎందుకు చేపిస్తున్నా, ఇంత రవ్వ కూడా అంత లేదా అనే దానికి అర్థం కాలేదు. ఒకటి నాకు కూడా బాగాలేదు. సరే నన్ను పిలిచి తర్వాత చెప్పాడు అన్న, రాహుల్ అన్న, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నీకు అవ్వట్లేదు అంటే నువ్వు నర్వస్ అయిపోయి అంటే ఇప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకుంటున్న కొద్దీ మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ దిగిపోతుంది. అరే నేను చేయలేకపోతున్నానా, అది నాకు వచ్చేసింది. ఇంకా నేను డల్ అయిపోయినా. తర్వాత మళ్ళీ లేదు నీకు ఇప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అంతేగాని ఇట్లా కాదు, నేను దానికి కావాల్సిన ఇన్పుట్స్ హెల్ప్ నేను చేస్తా అని. ఓకే అదొక్కటి నాకు అదే అర్థం కదా, చిన్నది నెక్స్ట్ డే మళ్ళీ చేసేసిన. కానీ ఎందుకు అది అంతసేపు అన్ని టేక్స్ ఆయన మళ్ళీ మళ్ళీ అడిగిండు అనేది నేను థియేటర్లో ఉన్న రెస్పాన్స్ చూసినప్పుడు అర్థమైంది. అంటే దానికి ఇంత రవ్వ కూడా లేదా అనేది ఎంత అప్లాజ్ వస్తుందంటే నవ్వేస్తున్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయిని సెగట్టేసిందా పొగకెట్టుకోండి అన్నప్పుడు వచ్చే అంత నవ్వు దీనికి కూడా వస్తుంది. అది సీరియస్ సిచ్యువేషన్, ఇంత రవ్వ కూడా లేదా అని అడిగేది, కానీ వాళ్ళు నవ్వుతున్నారు. నాకు అప్పుడు అనిపించింది 2 గంటలకి లంచ్ అయ్యి నాకు తెలిసి 2 o'clock మొదలు పెట్టాము. అది 4:30 అయింది. షార్ట్ అవ్వలేదు, సింగిల్ షాట్ అవ్వలే. తిరువీరు గారు అయితే హైట్కి తగ్గట్టుగా 2 కాళ్ళు ఇలా చాపేసి సజెషన్ పెట్టి 2.5 గంటలు నించున్నాడు ఆయన. అసలు తిరువీరు ఏమైనా ఇబ్బంది అని అంటే ఏం పర్లేదు అని అంటాడు. తిరువీరన్న చేయండి ఆయన లేడు అందులో. మళ్ళీ జస్ట్ అంటే సజెషన్ షాట్ ఓన్లీ. బట్ 2.5 గంటలు ఆయన అలాగే నించున్నారు. ఆయన సార్ షర్ట్ ఎవరికైనా వేసేద్దామా అని కూడా అడిగాను నేను. ఆఖరికి ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఏం కాదు ఏం కాంప్రమైజ్ మీరు తీయండి, నేను ఇలాగే నించుంటాను. అలాగే 2 గంటలు అలా నించున్నాడు. కానీ ఓకే అవ్వాలి ఆ రోజు. ఆ నెక్స్ట్ డే వెళ్ళి అది ఎర్లీ మార్నింగ్ అయింది. 1-2 టేక్స్లో అయిపోయింది అప్పుడు నెక్స్ట్ డే అంతే.